హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనము. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షమకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊటవలెను ఉండెదవు. దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే, దేవుడు అంట మీ నీరు కట్టిన తోటవలె మిమ్మల్ని ఉంచి ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉండే ఆశీర్వదిస్తాడంట. అలాగన దేవుడు మిమ్మల్ని అలాగున అనేకులుగా ఆశీర్వాద కారణముగా నీరు కట్టిన తోటవలే మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మును మీ కుటుంబములను అనేకులుగా ఆశీర్వాద కారణముగాను అనేకులకు ఆదర్శప్రాయంగాను మార్చి మీకు తోడుండి ఆయనకి ఇష్టానుసారంగా బ్రతికించి మిమ్మును ఆయన కృపలో దాచి భద్రపరుస్తానని వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మాటను నమ్మండి ఫ్రెండ్స్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున దేవా, చీకటి సంబంధమైన దురాత్మల్ని కాల్చివేయండి. ఈయన బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారు మనసు ప్రచారం పొందుకొని బాప్తీసం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సహాయం చేయండి. ఒకవేళ పొందుకొని కూడా మరలా దారి తప్పితే మరలా మారు మనసు ప్రచారం పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టుకు సహాయం చేయండి. దుష్ట సంబంధమైన క్రియలను పారదోలండి. యేసయ్యా, మా ఎళ్ళ ఎంతో కృప ఉందయ్యా. అందును బట్టి స్తుతిస్తూ యేసు నామములో అడుగుచున్నాను నా ప్రియ పరలోకమందున్న నా పరమ తండ్రి, ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు దేవుని వాగ్దానము. మరి మీ ప్రార్థనా అవసరాల కొరకు మరి ఈ వీడియో చివరిలో కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దేవుని కృప ఆశీస్సులు మనందరికీ తోడై నడిపించి కాపాడి సంరక్షించి నిత్య మహిమలో చేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.